ఇన్స్టాలో రీల్స్ దున్నేయాలి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలి, బయటకు వెళ్తే నలుగురి చూపు తమ వైపే ఉండాలి, ఫోటోలకు ఫోజులు ఇవ్వాలి, యూట్యూబర్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ బిజీ అయిపోవాలి. అందుకు రొటీన్కు భిన్నంగా వెరైటీగా వికారం పుట్టేలా గెటప్ సెటప్ సెట్ చేసుకోవాలి. అలా వెలిసిన వాళ్లే ఈ బంగారు బుల్లోళ్ళు. అయితే మెరిసేదంతా బంగారం కాదన్నట్టు గోల్డ్ మెన్స్ గ్యాంగులో రోల్డ్ గోల్డ్ మెన్లు కూడా ఉన్నారు. ఒంటి నిండా బంగారం వేసుకుని తిరగడం కాదు, ప్రతి గ్రాముకు లెక్క చెప్పాల్సిందే అంటూ ఐటీ శాఖ గుండు పగలగొడుతూ ఉండడంతో బిల్డప్ బాబాయిలు బయటకు వస్తున్నారు. ఈయన పక్క రోల్డ్ గోల్డ్ మెన్ అని తేలిపోయింది. ఒంటిపై మెరిసేదంతా బంగారం కాదు, అంతా బిల్డప్ కోసమేనని ఇన్కమ్ ట్యాక్స్ తేల్చేసింది. ఫోటోలకు పోజులు, ఇన్స్టాలో రీల్స్, యూట్యూబర్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఈ గోల్డ్ కహాని అని క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఇంత జరిగినా ఆ బిల్డప్ బాయ్ ఏమాత్రం తగ్గట్లేదు. తనది ముమ్మాటికి బంగారమేనని, తాను ఖచ్చితంగా రిచ్ మెన్ నేనని నిరూపించుకోవడానికి కిందా మీద పడుతున్నాడు. ఫాలోవర్లను డిసప్పాయింట్ చేస్తే ట్రోల్స్ కు గురవాల్సి ఉంటుందని కావచ్చు. ఐటీ శాఖ కాదని చెప్పినా రియల్ గోల్డ్ మెన్ అని తెగ బిల్డప్లిస్తున్నాడు. ఆ ఫీల్డ్ వచ్చి నేను ఫిలిం యాక్టర్, రియల్ ఎస్టేట్, సోషల్ వర్క్ నేను ఇవి చేస్తా. ఇవేవి కూడా అందులో మెన్షన్ చేయలే, ఏవేవో మెన్షన్ చేసి చూపించేసారు. ఫేక్ గోల్డ్ వేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. సరే ఓకే, వాళ్ళు ఒక 3 lakhs 4 lakhs ఎంతో డిసైడ్ చేసి చెప్పారు కదా, మరి ఇవన్నీ ఇక వాళ్ళకే తెలియాలండి. కానీ నేనేందో నాకు తెలుసు. ఫిలిం యాక్టర్ అట, చాలా సీరియల్స్ కూడా చేశాడట. అన్నిటికంటే ఎక్కువ ఇన్కమ్ రియల్ ఎస్టేట్ నుంచి వస్తుందని తన గురించి తాను హైప్ ఇచ్చుకుంటున్నాడు. ఇంత కష్టపడుతుంటే ఈ మాత్రం గోల్డ్ ఉండకూడదా అంటున్నాడు ఈ అత్తాపూర్కి చెందిన సూర్యాభాయ్. అండ్ ఆ క్లారిఫై కూడా ఇంకా పూర్తిగా అసలు ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. నన్ను మళ్ళీ రమ్మని చెప్పారు వాళ్ళు. ఇదంతా జరగకముందే అంతా అయిపోయినట్టు, ఇదంతా వెల్లడించినట్టు, అప్పుడే రిపోర్ట్ వెళ్ళిపోయి ఇవన్నీ వెళ్ళిపోయి ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లే. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో 1.4 కిలోల బంగారంతో పట్టుబడ్డ కొండ విజయ్ కుమార్ కేసును విచారిస్తున్న అధికారులకు ఈ సూర్యాభాయ్ చిక్కాడు. ఏంటి నీ గోల్డ్ కదా, ఒంటిపై ఎందుకింత బంగారం, అసలేంటి నీ వ్యవహారం అని ఐటీ శాఖ విచారించగా పొంతనలేని సమాధానాలిచ్చాడు సూర్య. బంగారాన్నంతా బయటకు తీసి పరీక్షించగా ₹1 కోటి చెప్పుకుంటున్న ఈ నగదు వాల్యూ ₹3 లక్షల అని తేలిపోయింది. రాగి, వెండిపై గోల్డ్ కోటింగ్ వేశారని ఐటీ అధికారులు తేల్చినా అబ్బే అలాంటిదేం లేదంటున్నాడు రోల్డ్ గోల్డ్ మెన్. ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూనే ఉంది, అప్పుడే నకిలీ బంగారమని తేల్చడమేంటి, అంతా ఫేక్ సమాచారం అంటున్నాడు బిల్డప్ బాబాయ్. పోనీ ఇన్కమ్ ట్యాక్స్ కి ఈ సూర్యబాయ్ కంటే ముందే దొరికిన కొండా విజయ్ కుమార్ ఏమైనా ప్యూర్ గోల్డ్ మెన్నా అంటే అస్సలే కాదు. కొండా విజయ్ ఒంటిపైనున్న సుమారు 7 రకాల గోల్డ్ ఐటమ్స్ స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు వాటిలో 3 ఐటమ్స్ కు అసలు బిల్సే లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారం సుమారు కేజీ వరకు ఉంటుందని ఐటీ అధికారులు తెలిపారు. వీళ్లే కాదు, ఇలా గోల్డ్ మెన్ అవతారం ఎత్తిన వాళ్లు దేశవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. జనాలు అటెన్షన్ క్రియేట్ చేసుకోవడం కోసం ఆడవాళ్లే కుళ్ళుకునేలా ఒంటి నిండా బంగారంతో మెరిసిపోతున్నారు. మరి బంగారం మీదున్న పిచ్చా, ఫేమస్ కావడం కోసం వేస్తున్న స్టంటా, ఇలా ఏమైనా కావచ్చు. ఒక్కసారి బంగారం వేసుకుని బయటకొస్తున్నారంటే గ్రాముకి లెక్క చెప్పాల్సిందే, లేదంటే ఫేమ్ కాదు ఇలా డీఫేమ్ అవ్వడం పక్కా.